ఈరోజు కేసు పెట్టి పోలీసు వాళ్ళు అతని మీద మాలకు పెళ్లి కూతురు తరలిచ్చిపోయినట్టు అతని చేయేసి తరలిచ్చిపోతున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతున్నాను. మా కళ్ళ ముందు అతను ఖండించాలి. అతను మా కళ్ళ ముందు కొడితే మేము మనకు క్షమిస్తాము. అంతేగాని వాళ్ళు పెళ్లి కూతురు అలా కారు ఎక్కించడము ఎంతవరకు కరెక్ట్ అని నేను కూడా అడుగుతున్నాను. ఈరోజు ఇప్పుడు అవినాష్ రెడ్డికి 3 గంటలకు ఫోన్ చేశారని మీకు ఎట్లా తెలుసు? అంటే మీరు ఫోన్లు కూడా చెక్ చేస్తున్నారా? అసలు మీరు ఒక కార్యకర్త అయినప్పుడు మీరు మీ పార్టీ గురించి సంబంధించిన కార్యాలు చేస్తున్నారా లేదా? ప్రజలకు మంచి జరుగుతుందా లేదా అదొక్కటి చూడండి. సోషల్ మీడియాని మంచిగా ఉపయోగించుకోవాలి, కానీ ఇట్లాంటి చెడు పనుల కోసం, స్త్రీలను కించపరచడానికి కోసం, వాళ్ళని బజారుకి ఇచ్చడం కోసం ఇట్లా చేయడం అనేది ఎంతవరకు సమంజసం అని నేను అడుగుతున్నాను. ఇట్లా చేయడం అనేది ఎప్పటికీ మీ ఇంట్లో కూడా చెల్లెళ్ళు ఉన్నారు, అక్కలు ఉన్నారు, మీ పిల్లలు ఉన్నారు. ఇట్లా చేయడం ఎంతవరకు చూడండి సమంజసం కాదు. ఇచ్చిన హామీలన్నీ కూడా డైవర్షన్ చేయడానికి ఇదొక నెలకొక టాపిక్ని తెచ్చి కాలం గడుపుతూ వస్తూ ఉన్నారు. అదేవిధంగా మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని చెప్పి బయటకు వచ్చిన మహిళల్ని కించపరుస్తూ ఉంటారు. వైఎస్ భారతిరెడ్డి గారు ఎప్పుడు కూడా ఆమె రాజకీయాల్లో, ప్రత్యక్ష రాజకీయాల్లో లేరు. అలాంటి వ్యక్తుల్ని బయటికి తీసుకురావడం అనేది చాలా దారుణం. అందరికీ నమస్కారం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి వైఎస్ భారతి మీద చేబ్రోల్ కిరణ్ అనే వ్యక్తి ఒక యూట్యూబ్ ఛానల్లో కూడా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ ఆమె మీద కూడా విమర్శలు చేయటం జరిగింది. అది ఒక మహిళ మీద కూడా అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు చేయటం, ఇది మంచి సంస్కృతి కాదని చెప్పి ఒంగోలులో ఉన్నటువంటి వైసీపీ మహిళలందరూ కూడా ఘాటుగా విమర్శించడం జరిగింది. అదేవిధంగా చేబ్రోల్ కిరణ్ను కఠినంగా శిక్షించాలని, అలాంటి వ్యక్తులను ప్రోత్సహించకూడదని, అలాంటి వ్యక్తులు వెనక ఉండి ఎవరైతే మాట్లాడిస్తున్నారో వాళ్ళందరి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని, లోతుగా విచారణ జరిపి కిరణ్ లాంటి వ్యక్తులకు మళ్ళీ పునరావృతం కాకుండా, గతంలో కూడా ఇదే విమర్శలు కొంతమంది మహిళలను టార్గెట్ చేస్తూ, వైసీపీ మహిళలను టార్గెట్ చేస్తూ కూడా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారని చెప్పి కూడా ఒంగోలులో వైసీపీ మహిళలందరూ కూడా రెచ్చిపోయినటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. చేబ్రోల్ కిరణ్ కఠినంగా శిక్షించాలని, అదేవిధంగా వైఎస్ భారతి మీద చేసినటువంటి విమర్శలకు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా స్పందించాలని చెప్పి కూడా మహిళలు ఘాటైన విమర్శలు చేయటం జరిగింది. ఒంగోలు 1 టౌన్లో కూడా పోలీసులకు ఫిర్యాదులు చేసి, అదేవిధంగా చేబ్రోల్ కిరణ్ను కఠినంగా శిక్షించాలని చెప్పి కూడా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సోషల్ మీడియా మీద కూడా గట్టి నిఘా ఏర్పాటు చేయాలని మహిళలందరూ కూడా గట్టిగా స్పందించడం జరిగింది. వైఎస్ భారతి మీద విమర్శలు చేయటం, వెంటనే ఆయన క్షమాపణలు అడగటం కూడా మరి సోషల్ మీడియా వేదికగా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కాయని చెప్పారు. ఇలాంటి సంస్కృతి మంచిది కాదు. ఆడబిడ్డ మీద, అది వైసీపీ కానీ ఇతర పార్టీలు కానీ, అలాంటి విమర్శలు చేయటం మంచి సంస్కృతి కాదని చెప్పి కూడా ఒంగోలులో ఉన్నటువంటి వైసీపీ మహిళలు అయితే స్ట్రాంగ్గా కూడా చేబ్రోల్ కిరణ్ మీద ఫైర్ అయ్యారు.